పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని జీవీఎంసీ 10 వార్డుల్లో గత 8 నెలల కాలంలోనే 200 కోట్లకు పైగా నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చెప్పారు. మంగళవారం జీవీఎంసీ 77వ వార్డులో కార్పొరేటర్ బుట్టా సూర్యకుమారి ఆధ్వర్యంలో సుమారు 7.5 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. పిట్టవానిపాలెం, ఇస్లాంపేట, మస్కంతొడ్డి, మరదాసరిపేట, గొలుసువానిపాలెం, లక్ష్మీనగర్, పిలకవానిపాలెం, నక్కవానిపాలెం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది సమపాలనలో అమలు చేస్తుందని చెప్పారు. ఫోన్ చేసి కాంట్రాక్టర్ 14 లక్షలు బాకీ ఉన్నాడని కట్టుకున్న తాళాలు వేసుకోవడానికి పబ్లిక్ సఫర్ అవుతుంది నిర్ణయాలు. ఓకే సార్ ఒకసారి ఓకే 7వ వార్డులో కార్పొరేటర్ బుట్టా సూర్యకుమారి గారి ఆధ్వర్యంలో 7,50,00,000 రూపాయల సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ, బీటీ రోడ్లు కానీ మేయర్ గారు నేను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ కి మారుపేరుగా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. చిన్న విషయం ఏం కాదు. గడిచిన 1.5 సంవత్సరంలో దగ్గర మనకున్న 10 వార్డుల్లో మొన్న ఒక 6 మంత్స్ డబ్బులు లేక ఆగినప్పటికీ కూడా పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాత, అంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనకున్న ఈ 10 వార్డుల్లో మనం దగ్గర 200 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ సంవత్సరంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరే మీ ప్రాంతాల్లో బేరీజ్ చేసుకోండి. మేము చేసామని మేము మా డబ్బా మేము కొట్టుకోకర్లా. అభివృద్ధి అనేది మీ కళ్ళకే కనపడతా ఉంది. 5 సంవత్సరాల ఆ పాలనలో ఏం జరిగింది, 1.5 years చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, అదృష్టం ఏంటి అంటే మన ప్రాంతవాసి, మన నియోజకవర్గవాసి మనం మేయర్ చేసుకున్నాం. అది మనకు ఎడిషనల్ బెనిఫిట్ అయ్యింది. మన నియోజకవర్గం మీద మిగతా ఎమ్మెల్యేలు కూడా మన కౌన్సిల్లో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మేయర్ గారి మీద నువ్వు పెందుర్తికి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నావు అని అంటా ఉంటే మేము అడ్డుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా విలీన గ్రామాలు సిటీలో రోడ్డు అయిపోయినా పర్లేదు, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి. మా విలీన గ్రామాలు కాబట్టి మాకు ఎంత చేసినా కూడా పని కనపడదు. కాబట్టి నీకు రూపాయి ఇస్తే మాకు 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను మేయర్ గారు ఆర్గ్యూ చేస్తూ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దయచేసి ఇదే డెవలప్మెంట్ భవిష్యత్తులో కూడా ఉంటుంది. మీ అందరూ మన్నలను పొందే విధంగా మరి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఈ రుణం తీర్చుకునే కార్యక్రమాలు చేస్తామని, ఇప్పుడు ఎవరైతే వినతి పత్రాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేయర్ గారు నేను ఒక వారం రోజుల్లోనే మంచినీటి సమస్య అవ్వచ్చు, తర్వాత కాలనీలో మౌలిక వసతులు అవ్వచ్చు, ఒక 4-5 ఇంటి పత్రాలు ఇచ్చారు. అవన్నీ వారం 10 రోజుల్లోనే ఈ కార్పొరేటర్ గారి నాయకత్వంలో మేయర్ గారు నేను పరిష్కరిస్తామని మాటిస్తూ, మరి అందరికీ మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.